పేద దేశాలలో వ్యాక్సిన్ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చే గవి అనే సంస్థకు అమెరికా తన ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. గత 25 ఏళ్లలో లక్షలాది మంది పిల్లల ప్రాణాలను కాపాడిన ప్రపంచవ్యాప్త ప్రయత్నానికి ఈ నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. మలేరియాను ఎదుర్కోవడానికి నిర్వహిస్తున్న అనేక ప్రధాన కార్యక్రమాలను తగ్గించనున్నారు. అయితే HIV, TB చికిత్సకు సంబంధించిన కొన్ని గ్రాంట్లు కొనసాగించాలని చూస్తున్నారు. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఇటీవలే 281 పేజీల నివేదికను సమర్పించింది. ఇందులో విదేశాలకు ఏ సహాయం చేస్తున్నారో, వేటిని రద్దు చేస్తున్నారో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య మానవతా సహాయంలో అమెరికా తన పాత్రను పరిమితం చేస్తోందని స్పష్టమైంది. నివేదిక ప్రకారం 5341 విదేశీ సహాయ ప్రాజెక్టులను మూసివేయాలని ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే 898 ప్రాజెక్టులు మాత్రమే కొనసాగుతాయి. ఈ నిర్ణయం వల్ల గవి సంస్థ అతిపెద్ద నష్టాన్ని చవిచూస్తుంది. ఎందుకంటే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు అవసరమైన వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది. యుఎస్ సహాయం నిలిపివేయడం వల్ల రాబోయే 5 సంవత్సరాలలో 75 మిలియన్ల మంది పిల్లలకి సాధారణ టీకాలు పొందలేరని, దీనివల్ల 1.2 మిలియన్ల మంది పిల్లలు మరణించవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. ఇక ఈ నిర్ణయం అభివృద్ధి చెందుతున్న దేశాలకే కాకుండా ప్రపంచ ఆరోగ్య భద్రతకు కూడా ముప్పు అని గవి సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఇది కేవలం అధికారిక నిర్ణయం కాదని, ఇది పిల్లల జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని సియర్రా లియోస్ ఆరోగ్య మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గవి అనే సంస్థ లేకుండా తమ దేశం ఆంపాక్స్ వంటి వ్యాధులకు కూడా అవసరమైన వ్యాక్సిన్లను సరఫరా చేయలేకపోతుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయాన్ని పరిశీలించాలని అమెరికాకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు 19 మిలియన్ల మంది పిల్లల ప్రాణాలను కాపాడిన గవి అమెరికా నిర్ణయం కారణంగా పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. సంస్థ బడ్జెట్లో అమెరికా 13% వాటాను అందిస్తుంది. కరోనా సమయంలో కూడా అతిపెద్ద దాతగా అవతరించింది. యూరోపియన్ దేశాలు, జపాన్ వంటి ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గవి సంస్థ తన కార్యకలాపాలను కొనసాగించడానికి కొత్త ఆర్థిక వనరుల కోసం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గవి సంస్థ తన కార్యకలాపాలను కొనసాగించడానికి కొత్త ఆర్థిక వనరుల కోసం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.